హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ అక్క మీకు గుర్తే ఉందా? సో ఈ అక్క గురించి వీడియో టాపిక్ ఇష్యూ ఏంటంటే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైంలో ప్రదీప్ రంగన్ అనేది కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగింది ఈ అక్క. సో దాని తర్వాత కే ర్యాంప్ మూవీ అప్పుడు కిరణ్ భవన్ కూడా సేమ్ అలాంటి క్వశ్చన్స్ అడిగింది. ఆ టైంలో బాగా ట్రెండ్ అయింది, ఇన్స్టాలో బాగా ఫేమ్ అయింది, రోస్ట్ అయింది, ట్రోల్స్ కూడా గట్టిగా వచ్చినాయి అక్కకి. అయినా కూడా అక్క ఇంకా మారలే. సేమ్ ఎవరి నోట్ అయితే పడకూడదో వాళ్ళ నోటికే పడింది. ఎస్, కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది, అడ్డదిడ్డమైన క్వశ్చన్స్. సో విశ్వక్సేన్ అన్న గురించి తెలిసిందే కదా, ఉన్నట్టు మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడి డోస్ మీద డోస్ ఇస్తూ ఉంటాడు. సేమ్ నిన్న కూడా అదే జరిగింది. ఈవెంట్ మొత్తంలో మిగతా వాళ్ళందరూ పాజిటివ్గా సినిమా గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే, ఈ అక్క మాత్రమే పర్సనల్ క్వశ్చన్స్, అవసరం లేని క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది. నార్మల్గా ఇలాంటి ఈవెంట్స్లో మూవీ గురించో, హీరో గురించో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించో, ఇంకేదైనా గురించో, లేకపోతే ఆ సినిమా మీద వస్తున్న కాంట్రవర్షియల్ గురించో అడగాలి, అక్కడి వరకు ఓకే. కానీ ఈ అక్క మాత్రం అలా కాదు. సినిమా వదిలేస్తుంది, అన్ని వదిలేస్తుంది, వచ్చిన పని వదిలేస్తుంది. ఎవరైతే పర్సన్ ఉన్నారో, మెయిన్ పర్సన్, ఆ పర్సన్ యొక్క పర్సనల్ విషయాలు అడుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ వాట్, అది ఎందుకు ఇంత, ఇలా ఎందుకు ఇంత అని. సో విశ్వక్సేన్ని కూడా ఇలానే అడుగుదామని ట్రై చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందరు మూవీ గురించి మాట్లాడుతుంటే ఈ అక్క మాత్రం సీటింగ్ కెపాసిటీ ఇంత ఉంటే ఇంతమంది జనాలను ఎందుకు పిలిచారు, ఆ మూవీలో డ్రగ్స్ ఉన్నాయి కదా, అలాంటి మూవీ ఎందుకు తీసారంటే, డ్రగ్స్ సంబంధించిన సినిమాలు ఇంకేం లేవా? చాలా ఉన్నాయి. ఇలాంటి మూవీ, ఇలాంటి పబ్ కల్చర్ని పెట్టి మీరు ఏం చెప్పాలనుకుంటారంటే, అలాంటి పబ్ కల్చర్ సంబంధించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అండ్ దీని మీద రేవంత్ రెడ్డి గురించి అసలు నాకేం అర్థం కావట్లేదు. అక్క ఏం మాట్లాడుతుందో, ఎక్కడో స్టార్ట్ చేసింది కానీ ఎక్కడికి వెళ్ళింది. కానీ విశ్వకంద మాత్రం ఏ ఫ్లోలో వచ్చిందో తెలియదు, కానీ బ్యాక్ టు బ్యాక్ వేసుకుండు. అసలు ఎందుకు అనవసరమైన క్వశ్చన్స్, అనవసరమైన టాపిక్స్ మాట్లాడి అవతల వాళ్ళని ఇది చేసి అదో పెద్ద కాంట్రవర్సీ అయ్యి ఈ అక్క ఫేమ్ అవ్వడం, ఆ సీన్స్ ఫేమ్ అవ్వడం ఇన్స్టాలో, ఇదంత అవసరం ఎందుకు? వచ్చిన పని చూసుకొని మాట్లాడేసుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది. అప్పుడు ఎట్లయితే ప్రదీప్ రంగనాన్ని తక్కువ చేసి మాట్లాడిందో, కిరణ్ భవన్ చేసి ఎట్లయితే తక్కువ చేసి మాట్లాడిందో, సేమ్ అలానే విశ్వక్సేన్ కూడా సేమ్ అట్లనే మాట్లాడదాము ట్రై చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ అక్క ప్రాబ్లం మీద అస్సలు అర్థం కాదు. ఫేమ్ అవ్వడం కోసం ఈ క్వశ్చన్స్ అడుగుతుందా, లేకపోతే ప్రతి కాంట్రవర్సీలో నేను ఉండాలని అడుగుతుందా తెలియదు. కానీ ఈమె క్వశ్చన్స్ అడిగిన తర్వాత పక్కన మేల్ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ అలాంటి క్వశ్చన్స్ అడిగారు, కానీ అడిగే టోన్ వేరే విధంగా అడిగారు, నార్మల్గా అడిగారు. ఈ అక్క మాత్రం టోన్ పెంచి అనవసరమైన క్వశ్చన్స్ అడిగి అక్కడ ఉన్న పీపుల్స్ నుంచి అటెన్షన్ గ్రాప్ చేసుకుంటుంది. లిటరల్లీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ అక్క మీద వచ్చిన ట్రోల్స్, రోస్ట్లు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఈ వీడియోలో. సో ఎందుకు, మనం వచ్చిన పని ఏంది, ఆ పని చేసుకొని నీట్ అండ్ క్లియర్గా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. వద్దు, గొడవలు కావాలి, కాంట్రవర్షియల్స్ కావాలి, అన్నీ కావాలి. కానీ కొన్నిసార్లు అవతల కూర్చున్న పర్సన్ మన మీద రివర్స్ అయితే ఎలా ఉంటుంది అనేది కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్లో చూసినా నిన్న. అందరికీ బాగానే ఆన్సర్ ఇచ్చింది, కానీ ఈ అక్కకు మాత్రం మామూలుగా ఆన్సర్ చేయలే. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి తిప్పి కొట్టిన ఆన్సర్స్ అన్నీ. మళ్ళీ ఎవరిని ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదని. ఎస్, ఆమె నాని విషయంలో కూడా ఇలాంటి మాట్లాడినది. అంటే నాని అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు అంటే, నాని అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు కాదండి. ఇచ్చే రెస్పెక్ట్ కొంచెం చూసి ఇవ్వండి. మాకుంది, మీకుంది రెస్పెక్ట్. సో చూసి మాట్లాడాలని చెప్పిండు. మాట్లాడితే బాగానే మాట్లాడిండు. సో ప్రతిసారి ఇవే గొడవలు, ఇవే కాంట్రవర్షియల్స్ ఎందుకు? నార్మల్గా మాట్లాడి నార్మల్గా ఫేమ్ అవ్వచ్చు కదా. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీళ్ళు మారరా? వీళ్ళు పోయే కొద్దీ మన టీఎఫ్ఐకి ఉన్న రెస్పెక్ట్ తగ్గిస్తారు తప్ప పెంచే ఛాన్సెస్ అయితే నాకు ఎక్కడ కనిపించడం లేదు. గతంలో చాలామంది కాంట్రవర్షియల్స్ క్వశ్చన్స్ అడిగారు, ఆ రిపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రోల్ అయ్యి రోస్ట్ అయ్యి వాళ్ళు షెడ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఒక్కతే ఇంకా ఎట్లా సర్వే అవుతుందో తెలియదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ కూడా నాకైతే మస్తు సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఆ విశ్వక్సేన్ తిప్పి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇస్తా అంటే, ఎస్, ఇలాంటి వాళ్ళకి ఇట్లా ఆన్సర్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వేరే హీరోస్ని కానీ, వేరే ఇండస్ట్రీ హీరోస్ మన దగ్గరకు వచ్చి వర్క్ చేసినా కానీ వాళ్ళని ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అలాంటివి అడగకుండా గట్టిగా ఇచ్చిండు విశ్వక్సేన్. నన్ను అడిగితే నా రిక్వెస్ట్ వచ్చేసి, దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ముందు 100 సార్లు ఆలోచించండి. సినిమా గురించి అడిగితే పర్లేదు, కానీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగి డ్రగ్స్ అని, ఇదని, సీఎం రేవంత్ రెడ్డి అని, వీళ్ళందరూ అవసరం లేదు ఇన్వాల్వ్ చేయాల్సింది. మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు, కానీ అక్క తీసుకొచ్చింది. దానికి కూడా విశ్వక్సేన్ అన్న ఆన్సర్ ఇచ్చిండు. నాకైతే ఇది చూసిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫైయింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.